పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి చనిపోయి బతికారు అన్న విషయం మీకు తెలుసా? పాండవులందరూ వేటకి వెళ్లిన టైంలో బాగా దాహం వేయడంతో యుధిష్ఠిరుడు నకులుడిని నీళ్లు తేవడానికి పంపిస్తాడు. అలా వెళ్లిన నకులుడికి ఒక నది కనిపించి నీళ్లు తీసుకోబోతే ఒక శబ్దం వినిపించింది. నా ప్రశ్నలకి సమాధానం ఇస్తేనే నీకు నీళ్లు తీసుకోవడానికి అనుమతిస్తాను అని అంటారు. అదేం పట్టించుకోకుండా నకులుడు నీళ్లు తాగుతాడు. అక్కడే మూర్చిపోయి పడిపోతాడు. నకులుడి కోసం సహదేవుడు, సహదేవుడి కోసం అర్జునుడు, అర్జునుడి కోసం భీముడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు రావడం చనిపోవడం జరుగుతాయి. చివరిగా ఏం జరిగిందో తెలుసుకోవడానికి యుధిష్ఠిరుడు వస్తాడు. చనిపోయిన తన సోదరులను చూసి బాధపడుతున్న టైంలో అదే శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. మిగిలిన సోదరులా కాకుండా యుధిష్ఠిరుడు తను సమాధానం చెప్తానని వాళ్ళని బతికించమని వేడుకుంటాడు. అప్పుడు ఇంకా ఒక మాయా రాక్షసుడు ప్రత్యక్షమయ్యి ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. వాయువు కన్నా వేగమైంది ఏమిటి అని అడుగుతాడు. దానికి యుధిష్ఠిరుడు మనుషుల మనస్సు అలాగే ఆలోచనలు అని చెప్తాడు. ఇంకా ధర్మం గురించి, జీవితం గురించి, ఓటమి, చావు, క్షత్రియులు, అలా దాదాపు 125 ప్రశ్నలు అడుగుతాడు యక్షుడు. ప్రతి దానికి వెంటనే సరైన సమాధానాలు ఇస్తాడు యుధిష్ఠిరుడు. తన బుద్ధిని, జ్ఞానాన్ని, ధర్మాన్ని మెచ్చుకుని ఆ యక్షుడు మీ సోదరుల్లో ఒకరిని బతికిస్తాను అని చెప్తాడు. దానికి యుధిష్ఠిరుడు నకులుణ్ణి బతికించమని అడుగుతాడు. బలవంతుడైన భీముణ్ణి, యోగ్యుడైన అర్జునుణ్ణి కాకుండా నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావని యక్షుడు అడుగుతాడు. నాకు కుంతి, మాద్రి అని 2 తల్లులున్నారు. కుంతిమాత పుత్రుణ్ణి నేను బతికే ఉన్నాను. అలానే మాద్రి పుత్రుడు కూడా ఒకరు బ్రతికి ఉండాలి కదా అంటాడు. తన అమోఘమైన బుద్ధికి ప్రసన్నుడయ్యి మొత్తం సోదరులని బ్రతికించేస్తాడు. అసలు చంపడమేంటి, వెంటనే బ్రతికించేయడం ఏంటి, ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే ఆ యక్షుడు ఎవరో కాదు, యమధర్మరాజు. సో యుధిష్ఠిరుడి యొక్క ధర్మాన్ని పరీక్షించడానికి యమధర్మరాజు అలా వస్తాడు. ఇంకా పాండవులకి అజ్ఞాతవాసంలో గుప్తంగా ఉండే శక్తి ఇచ్చి వెళ్ళిపోతారు. అలా ఇక్కడితో వనవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి అడుగు పెడతారు పాండవులు.